హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ట్ వెంచర్స్ క్రియేటివ్ హబ్. పెసల చారు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పెసలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఉప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసలు వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చేంత వరకు. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి జీలకర్ర వేసుకొని ఆయిల్ లేకోకుండా వేయించుకోవాలి ఒక 2 minutes. ఒక జార్ తీసుకొని ఇందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, మనం ముందుగా ఉడికించుకున్న ఈ పెసలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకునే పేస్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్న పెసలని మనము పోపు పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. దాని వాటర్తో మనం ఇప్పుడు చారు చేసుకున్నాం. పెసల చారు రెడీ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.